మన అత్తా కోడలు యాక్ట్ లో మన మెంటర్స్ అత్తా కోడలుగా ఉంటే నాకు ఒకసారి చూడాలని ఉంది. ఎస్ మాకు కూడా దుమ్ము దులిపేస్తారు ఇద్దరు. అంతే మరి. సుప్రీత అండ్ దీపిక ప్లీజ్. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయ మందిరు. దత్తో అత్తమ్మ కూతురు బాగుంది, బట్ ఎక్కడ ఎవరు ఆ పాట పాడిన వ్యక్తి ఎవరనే ఆ పాట పాడిన వ్యక్తి ఉండాలిగా. ఆ సింగర్ నేనే మాస్టర్. బాబోయ్ నాకు అర్థమైంది, నువ్వు డిసైడ్ అయినావు. మళ్ళీ పాడమంటారా మాస్టర్? అరే నువ్వు రాజా సినిమా కంటే దానికంటే దారుణంగా ఉన్నావు రే బాబు. ఎవడైనా కొంచెం వంగుతారా, నువ్వేంద్ర సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు. అంటే నమ్మకం, మీకు నమ్మకం కలిగిద్దామని మాస్టర్. అస్సలు నీలాంటి వాళ్ళు అస్సలు నమ్మకూడదు. ఆ నమ్మకం అనే మాట్లాడే అస్సలు నమ్మకూడదు బాబు. నమ్మకానికి జిరాక్స్ కాపీ లాంటి మాస్టర్, నన్ను నమ్మండి మాస్టర్. ఆ నమ్మే బా అంటే అక్క నువ్వనే చెప్పు అక్క, హస్బెండ్ నేను చేస్తా అక్క, ప్లీజ్ అక్క, నీ కాల్ పట్టుకున్నా అక్క, ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, చూడక్క అక్క, చేస్తా అక్క, ప్లీజ్ అక్క. అసిస్టెంట్ కావాలంట చెయ్యి. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినావు కదా. అవునక్క, ఇప్పుడు ఏంటి నువ్వు పక్కన కూర్చోవాలి అంతే. అంతే చదువు కోడలు లేను. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఏయ్, నేను కోడలు, తెలుగు ఇంటి వాళ్ళు కోరుకునే కోడలు, గోదావరి కోడలు. నీకు చాయిస్ ఇస్తే నువ్వు ఎవరిని అత్తగా డిసైడ్ చేస్తావో ఎవరిని కోడలుగా డిసైడ్ చేస్తావో నాకు తెలుసు. సో ఆ బాధ్యత నేను తీసుకుంటా. లవ్ యూ అక్క. ఇప్పుడు కోడలుగా నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఇక్కడ కదా, ఈ సైడ్ వేసుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. భర్త చెవులలో చిల్లులు పడుతున్నాయే. ఈ మొక్కానికి నేనే ఎక్కువ. ఓ, సీనియర్ దీంట్లో. ఓకే ఓకే ఓకే, జస్ట్ ఫర్ జోక్. అది తనే కోడలు, తనే అత్త. గుండె జారి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చేసింది అక్క. నన్ను ఆశీర్వదించమ్మా. కాదురా, పెళ్ళాన్గా చేసుకున్నావు కదా, అమ్మనే ఆశీర్వదించమంటావేంటి? నెక్స్ట్ నీ దగ్గరికి వస్తున్నానే, ఉండవే. అమ్మా వసే పోయి టీ తీసుకురాపో. చెయ్యేస్తున్నావేంటి? బట్టే కదా నీ మీదే చెయ్యేస్తాడు. థ్యాంక్స్ అమ్మ, లవ్ యూ అమ్మ, ఇది ఒక్కటి బాగా చెప్పాను. టీ తేవాలా? ఏంటే నా మీదే నా కొడుకు చెయ్యేస్తాడు? నా మీదే ఓకే కొట్టుకోవద్దు ప్లీజ్. ఎక్కడి నుంచి తెస్తావే ఇలాంటి కోడలు? ఓకే ఎక్కడ తగిలేవో నా కర్మకి. టీయే కావాలిగా, తీసుకొస్తాగు. నా కర్మ కొద్ది చేసుకున్నా వీడిని. ఇంకా 4 రోజుల్లో డైవర్స్ చేస్తాను నీకు. నువ్వు డైవర్స్ చేస్తే వాడు సాటిస్ఫై అయి ఉన్నాడుగా, నీకెందుకు? నీ భార్యకి టీ తీసుకొస్తావారా? నాకు బీపీ ఎక్కువ అయిపోతుంది ఇలా చేస్తే. నీ పెళ్ళం బెల్లం అయిపోయింది, ఇక్కడ అమ్మ అల్లం అయిపోయిందా నీకు? నువ్వు పుట్టినప్పుడు నల్లగా ఉన్నావే, సోపు పెట్టి నువ్వు ఇంత ఇప్పుడు కూడా తెలుసా? ఈ రోజు నువ్వు ఇంత తెల్లగా ఉన్నావంటే దానికి reason ఏంటి? వద్దు, నీకు టీ తీసుకొస్తాగు. పెంచినందుకు నీకోసం టీ తీసుకొచ్చమ్మా, తాగమ్మా. నేను పెళ్ళాన్ని పేపర్ కప్ లో తెచ్చి అంత పెద్ద గ్లాస్ లో తెస్తావు. నా ముందు చేస్తున్నావు ఏంటే? రే, నీ అందానికి ఐశ్వర్యాన్ని తెప్పిస్తాండ్రా, ఐశ్వర్యాన్ని తెప్పిస్తాండ్రా. ఇద్దరికి టీ తీసుకొస్తా, ఇద్దరికి టీ తీసుకొస్తా. ఇద్దరికి టీ తీసుకొచ్చినా ఎవరు ఒక్కొక్కటి. అరే తమ్ముడు ఇలా రా, ఇలా రా. నువ్వెందుకు కొట్టినావు అక్క? అరే పెళ్ళాంనిచ్చా, అత్తనిచ్చా, వాళ్ళకి టీ ఇచ్చి నాకు టీ ఎక్కదా? Little star, singing life is superior. Always happy, always high, like a diamond in the sky. అక్కకి ఫస్ట్ ఇకుండా పెళ్ళానికి ఏంటా నువ్వు ఇచ్చేది? అక్కకి ఎలా వద్దా? ఫస్ట్ ఇక్కడ ఇవ్వు, తర్వాత పెళ్ళానికి ఇవ్వచ్చు. ఓకే అక్క, ఇవ్వు అక్క, నీకోసం టీ. యాక్చువల్గా ఏమైందంటే మీ ఇద్దరి కోసం ప్రేమగా టీ చేసి తీసుకొచ్చానా, మా అక్క ప్రేమగా టీ అడిగేసరికి ఇచ్చేసా. అమ్మా ఈ క్యాట నాకొద్దు, కుక్కనే ఉన్నాడు కొడుతున్నా అక్క. పొగుడంటే రొమాన్స్ చేస్తారనుకున్నా కానీ ఆయన అందుకే పెళ్లి చేసుకోలేదు.
మహాబలుడు మహావీరుడు బాహుబలే తట్టుకోలేకపోయినాడు రా. నువ్వు ఎంతరా? ఇద్దరి మధ్య బాహుబలేమో నేను బాలైపోయాను మాస్టర్. అందుకే బలవుతానే పోతున్నాను రా. కానీ ఏదైతే ఏముందన్న కానీ సుప్రీత మన టచ్ చేసింది. అంటే అక్కడే ఉండు నువ్వు. వస్తే రావే పోదాం. వెళ్ళి పక్కకి ఆడుకో. అయిపోయిందా క్యారెక్టర్? ఓకే ఓకే. మాస్ జాతరలో నెక్స్ట్ రాబోతున్న టీం టీమ్ వెంకీ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. మా అయ్యగారు రాకుండా నీ వచ్చిన ఏందని షాక్ అవుతారు కదా. సునామీ భూకంపాలు వచ్చే ముందు హెచ్చరిక ఇస్తారు కదా, ఆ హెచ్చరిక ఇద్దామని నేను వచ్చిన. మీరు వినకపోతే మరి కాసేపు చూడుర్రి, ఎట్లుంటుందో మీరే చెప్పుర్రి. ఏం చెప్పావురా వాళ్ళకి? మీ గురించి గొప్పలు చెప్పానయ్యా. పాములో పాయిజన్ లేదంటే నమ్ముతాను కానీ వీడు నా గురించి పాజిటివ్ గా చెప్పినట్టే అసలు నమ్మను సార్. ఇవ్వండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏ బుద్ధుందా? పెద్ద మనుషులతో మాట్లాడతాను, మధ్య వచ్చి మాట్లాడతావు. ఎవరిది? అదే అయ్యగారు, నీ డైలాగే నేను చెప్పిన. నా డైలాగ్ నేను చెప్పుకుంటా. ఏమే ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇవ్వండి, మన పిల్లలకి పెళ్లి చేద్దామండి. పిల్లులకి పెళ్లి చేద్దామా? అదే అయ్యగారు, మన పిల్లలకి పెళ్లి చేద్దాం అంటారు. మన పిల్లలు కాదురా, మా పిల్లలు. సారీ సార్, దానికి తెలుగు సరిగ్గా రాదు. నేను ఒకసారి కుంభమేళ వెళ్ళినప్పుడు ఇది అక్కడ అప్పుడు పూసలు అమ్ముకుంటూ ఎంత అండి అని అన్నాను. 100 రూపాయలు అండింది. నా దగ్గర 50 ఉంది, ఇంకా 50 లేదు. ఎలా అంటే పెళ్లి చేసుకోమనింది, కానీ తీసుకొని వచ్చాను సార్. తెలుగులో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది సార్. చెప్పే పూసలు పూసలే, పూసలు పూసలే. ఇప్పటికిప్పుడు వాళ్ళకి పెళ్లి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒక్కసారి వాళ్ళ ఫోన్ చూస్తే మీ గుండు ఆగిపోతుంది. గుండు కాదే, అది గుండె ఆగిపోతుంది అని అనాలి. పూసలు పూసలే. ఎందుకైనా మంచిదే, ఒకసారి పిల్లల్ని కూడా అడిగి చూద్దాం. వాళ్ళని పిలువు. పాపా, నా బంగారు తొండ తొండ. అది బంగారు తొండ కాదే, బంగారు కొండ అనాలి. అమ్మగారు తప్పేం చెప్పిందండి, దాని ముఖం తొండ లెక్కనే ఉంటది కదా. సరే అబ్బాయిని కూడా పిలువు, వాడిని కూడా అడుగుతా. నాన్న దున్నా. ఈ అమ్మ కడుపు మాడ దున్నా కాదే, కన్నా అని పిలవాలి. పూసలు పూసలే. వీడు కూడా నిజంగా దున్న లెక్కనే ఉన్నాడు. వీళ్ళిద్దరు మా పిల్లలు సార్. చూడగానే అమాయకురాలు అని అందరూ అంటారు సార్. అన్ని నా పోలికలే. చెప్పుతో కొడతా. అదే అయ్యగారు, నేను కూడా బయట అందరు నన్ను అమ్మాయి కూడా అంటారు. అది అమాయకుడు అంటారని చెప్పురా, మరి పోలికలు అనకు. వీళ్ళిద్దరు మాకు పంచ ప్రాణాలండి. చెప్పే లవ్ యూ బచ్చే. పిల్లలు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి తండ్రి గారు. అమ్మ పెళ్లి చేసుకోమంటుంది, ఏమంటారు? మాకు ఇంకో పిన్నొద్దు తండ్రి గారు. అది పెళ్లి చేసుకోమని నన్ను కాదు, మిమ్మల్ని. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు తండ్రి గారు, నాది ఇంకా ఆడుకునే వయసు. అబ్బాయిల జీవితాలతోట. రేయ్! నోరు మూసుకొని నాన్న చెప్పులు తినండి. నాన్న చెప్పులు తినండి, షూలు నాకండి కాదే, నాన్న చెప్పింది వినండి అని అనాలి. అవును, పెళ్లి చేసుకోండి రా. ఇంకా మీ గురించి తెలిసింది అనుకో, బయట పిల్లని కూడా ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరా నా పిల్లలకు? ఏం తక్కువ రా వాళ్ళకు? ఏమే బామ్మ వచ్చి చెప్పే, ఏం తక్కువ? నోరు మూసుకొని పెళ్లి చేసుకోండి. మా అమ్మ నాన్న అయితే నాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. అప్పటి నుంచి ఇంకా ఎదగలేదా బామ్మగారు? ముందు మీరు నోరు మూసుకొని పెళ్లి చేసుకోండి. అమ్మ అలా చెడ్డి పెట్టండి బామ్మ. చెడ్డి పెట్టండి కాదే, గడ్డి పెట్టండి అని అనాలి. పూసలు పూసలే. అయినా బామ్మ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మనకు సంబంధం వేరు దొరుకుతుందే. మన ఊరు సర్పంచ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబంతో సంబంధం మాట్లాడి పెట్టాను. అదండి, మన పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. ఏవండి కాఫీ. ఇంతకీ మన పిల్లలేరి? అమ్మా శ్రేయ. ఏటమ్మా ఎంత గట్టిగా ఉంది? నీ కడుపు మాడ, నేను మీ నాన్ననే. రాత్రి పగలు ఫోన్ చూడకే అంటే చూసింది, ఆ కళ్ళద్దాలు తెచ్చుకుంది. సారీ నాన్న, అమ్మ అనుకోని నీ దగ్గరికి వచ్చాను. ఇంతకీ నా కొడుకేడి? Yo, yo, yo! Hi guys! Hi mom bro! Hi dad bro! What's up?
మీరంటే నాకు ప్రాణం డాడ్. చూసారా అండి వాడికి మీరంటే ఎంత ప్రేమ. ఇది ప్రేమ కాదే, నా జేబుల నుంచి 50 రూపాయలు దొబ్బేశాడు. దొంగ దొంగ ప్రేమ అనేది. ఏ డాడ్ బ్రో, అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు అది చెప్పండి. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఓ మై గాడ్ నాన్న, నాకు అప్పుడే ఈ పెళ్ళి ఏంటి? నేను ఇంకా చిన్న పిల్లని మాత్రమే కావాలంటే ఇద్దున్నకి సారీ అన్నకి చెయ్యు. నాకేది ఎప్పుడు చేయాలో తెలియదానే. లోపలికి వెళ్ళండి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. రారా లోపలికి. లోపలికి రా, నాన్న పిలుస్తున్నాడు. నేనే సారీ లోపలికి వెళ్ళు. హలో, లోపల ఎవరన్నారా? ఎవరండి? పెళ్లి వాళ్ళ బండి. నమస్కారం బావగారు. ఆడు మా ఇంట్లో పన్నుడయ్యా. నమస్కారం బాబు గారు, ఇదిగో మీ చెల్లి. నమస్కారం చెల్లె గారు. నమస్కారం కన్నయ్య. కన్నయ్య కాదే అన్నయ్య అనాలి. బావగారు చెల్లెమ్మ లేదా? నాకు చెల్లెలు లేరు బావగారు. మీ చెల్లె గురించి కాదు, మా చెల్లి లేదా? మీ చెల్లె గురించి నాకేం తెలుసు బావగారు. మరి నీ అంకమ్మ మీ ఆవిడ లేదా అని అడుగుతున్నా. పెళ్లి వాళ్ళు వచ్చారుదా? ఉదయం చూడండి, చూడు ముచ్చుగా ఉంది. సారీ ముచ్చు కాదు, అది చూడ ముచ్చటగా ఉందని చెప్తుంది. దానికి తెలుగు రాదండి, కానీ ఒకటి మాత్రం వచ్చి తెలుగులో చెప్పే. పూసలు పూసలే. అది అమ్మా నానమ్మ త్వరగా రావే. ఒకసారి అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి. నా సంతోష్. యో 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 యో. మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నారు, ఇద్దరు కలిపి ఒక్కడే వచ్చాడు. అమ్మాయి లేదా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అదేంటి అలా వెళ్ళిపోతుంది? సిగ్గా. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడండి? బాక్సర్ చేస్తాడా? లేదండి, వేసుకుంటాడు. బావగారు బావగారు పిల్లలు వస్తారేంటి? అదేంటి అలా నించోబెట్టి వదిలేశారు? ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెప్పించండి. చికెన్ బీటాను పక్కకి. అమ్మాయి నచ్చిందా? నచ్చిందేంటి మామా బ్రో, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, నీ బిడ్డను నాకు ఇచ్చి చేస్తే పెళ్ళి అవుతాది. చిన్న సెకండ్ ఎవరా నీలా? పాప నీకు నచ్చిందారా? నచ్చారు తండ్రి గారు. సూపర్. ఏమ్మా నీకు మా అబ్బాయి నచ్చాడా? నచ్చాడు. అవునేంటి అమ్మాయి ప్రతిసారి ఎటో చూస్తుందేంటి? అబ్బాయికి అమ్మ పోలికి అన్నారు కదా, అబ్బాయిని చూలేక అతను చూసి సిగ్గు పడుతుంది. మా అమ్మాయి కూడా చాలా బాగా సిగ్గుపడుతుందండి కదా. పడను పడతావు ఇప్పుడు పడకపోతే నేను చచ్చిపోతా. బాగా సిగ్గుపడుతుంది సార్, బాగా సిగ్గు వస్తుంది మా అమ్మాయికి. ఏమైంది? పిలిచొచ్చేది బావగారు. ఇట్స్ కాదు అది, మా అమ్మాయి సిగ్గుపడుతుంది. అమ్మాయి నీ సిగ్గు చూడలేక మాకు సిగ్గు అవుతుందిలే. నేను మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడతా. మా అమ్మాయి మాట్లాడవు. సరే మాట్లాడుకోపోయి. ఎలా పెంచాను నిన్ను? అబ్బాయిలతో మాట్లాడతావా? నువ్వు పెంచడం ఏంట్రా? అదే గారు, చిన్నప్పటి నుంచి నా చేతుల నుంచి పెంచిన కదా. క్లారిటీగా చెప్పరా, వేరే వినే వాళ్ళు వేరేలా అనుకుంటారు. అమ్మాయి మాట్లాడతా అబ్బాయితో. అమ్మాయితో ఏం ఎక్స్ట్రాలు చేయకు, అర్థమైందా? అమ్మాయితో మెల్లగా మాట్లాడు. అల్లుడు గారు రండి. అల్లుడు గారు నాకు అబ్బాయి పిచ్చిగా నచ్చాడు మామ. బావగారు మా అబ్బాయి మీ అమ్మాయి లాగా అయ్యాడు. అవును మా అమ్మాయి మీ అమ్మాయి లెక్కైంది. ఓకే ఇద్దరు మొత్తానికి ఒకటయ్యారు కదా, హ్యాపీ. ఏరా మీకు? నాన్న నాకు ఈ అబ్బాయి బాగా నచ్చాడే. అదే నన్ను నాన్న అంటుంది. మా అమ్మాయిని తండ్రిలాగా చూసుకోమన్నా కదా. అలాగా. ఎరా నీకు నచ్చిందా? నాకు కూడా బాగా నచ్చింది మామా. నాన్నని పట్టుకుని మామ అంటావేంట్రా? మామలో తండ్రిని చూసుకుంటుంది కదా, నేను తండ్రిలో మామని చూసుకుంటున్నా. సిగ్గులు ఎదురా మాట్లాడడానికి. పెళ్లి ఖాయం అయిపోయింది, ఇక తాంబూలాలు మార్చుకోవడం ఒక్కటే ఉంది. ఏమండి నాకు పెళ్ళద్దు అన్న ఎంత మాట అందో తెలుసా? ఏమన్నావే? మొహం ఏంటి అలా ఉంది, కొంచెం పేడ వేసుకో అన్నాను.
పేడ వేసుకోమని జడ వేసుకోమని దాని తెలుగు రాదు. అయినా సరే పెళ్లి క్యాన్సల్. ఎందుకు క్యాన్సల్? నా తల్లిని కొడతావే, నీ తల్లి నా తల్లినే కొడతావే. ఆ చెల్లినే కొడతావరా యోయో హనీ సింగ్. మా అన్ననే కొడతావురా నీ ఏంట్రా మీరు మా వాళ్ళని కొడుతున్నారు? అందరూ కొట్టుకుంటారు, మన ఇద్దరం ఖాళీ ఉన్నాం, మనం కూడా కొట్టుకుందామా? నీ వయసు ఏంటి, నా వయసు ఏంట్రా? సో జడ్జెస్ బిందుమాదేవి గారు ఎలా అనిపించింది? నాకు స్పెషలీ మామా బ్రో, నానా బ్రో నాకు చాలా నచ్చింది. ఐమ్ గోనా యూజ్ ఇట్ ఆన్ మై డాడ్. నేను ఇంటికి వెళ్ళి నానా బ్రో అంటే అనిపి వెళ్ళి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ యార్, న్యూ కమర్స్ లాగా ఎక్కడా లేరు. ఎవ్రీవన్ డిడ్ సో గుడ్. థ్యాంక్ యూ. నవదీప్ గారు బాగా చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం అంటే స్టేజ్ అలవాటు లేకుండా వచ్చినప్పుడు ఐ థింక్ ఎవరు ఏం మిస్ అవ్వలేదు ఎక్కడ. సో ఫస్ట్ వార్మప్ కింద కన్సిడర్ చేస్తున్నా ఆయన. ఇది సంతోషానికి ఇద్దరు డైలాగ్ లేకపోయినా పక్కన వాళ్ళ దాంట్లో రియాక్ట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ లో బాగున్నారు. ఈచ్ వన్ డిడ్ సంథింగ్, అంటే ఒక్కొక్కటి తీసుకొచ్చారు. బాగుంది. ఆల్ ది బెస్ట్. గుడ్ స్టార్ట్. మంచిగా కాన్ఫిడెన్స్ గా అందరూ ఎవరికి ఇచ్చిన పాత్రలో వాళ్ళు న్యాయం చేశారు. డిఫరెంట్ వర్డ్స్ తీసుకొని వచ్చారు. మామా బ్రో వచ్చింది, బామ్మ చిన్న పాప అయినా చాలా సీనియర్ గా చాలా సటిల్డ్ గా యాక్ట్ చేసింది. ఒక మాటని ఇంకో మాటలాగా మాట్లాడుతూ తను చాలా బాగా చేసింది. అండ్ అందరికంటే ఫస్ట్ టేక్ ఆఫ్ స్టార్ట్ చేసిన పని అబ్బాయి, పిఏ అండ్ ఓనర్ అన్ని ఓకే, చాలా బాగా చేశారు శ్రీకాంత్. సో మాస్టర్ ప్రతి స్కిట్ లో ఒక బెస్ట్ పర్ఫార్మర్ ఇవ్వాలి. సో ఈ స్కిట్ లో ఎవరు అనుకుంటున్నారు? ఓకే, మనోడే మొగుడు కానీ మొగుడు. సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ గోస్ టు శ్రీకాంత్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వెంకీ అండ్ టీమ్, థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ అవర్ లాస్ట్ టీమ్ ఇన్ మాస్ జాతర. సర్పంచ్ అబ్బా, ఈయన మాటలతో చెప్తే రాడు, ఖచ్చితంగా ఈయనకు పాటే కావాలా. 3 పంచులు, ఆహా 30 పంచులు నోట్లో పెట్టి 3 స్కిట్టులు చేతులు బట్టి స్టేజ్ మీదకు వచ్చేస్తున్నాడు మన సద్దామన్నా. ఏంది లైట్లు ఇదే? జెమినీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? సద్దాం ఫస్ట్ స్కిట్ కదా, పవర్ఫుల్ ఎంట్రీ కావాలని చెప్పారు. ఇది ఏ ఛానల్ ఇది? ఇది జెమినీ. మరి జెమినీ ఏం పాట పడుతున్నావు నువ్వు? అది 3 పంచులు. ఆ పాట పెట్టు. తీసేద్దామయ్యా. ఎందుకు తీసేసినవయ్యా దాన్ని? అదేం రాది? టెలిఫోన్ బూతయ్యా. జెమినీ వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పిర్రు? ఇట్లో బూతున్న ఏందయ్యా స్టేజ్ మొత్తం సాలిడ్ పురుగులు చల్లినారు. కిట్టు సాలిడ్ గా ఉంటుంది. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. తీసుకో కత్తెర. మీ చేతుల మీద కట్ చేయండి. సద్దాం సర్పంచ్ ట్రస్ట్ ఎందుకు పెట్టినావు? డైరెక్టర్ గారు ఒక ట్రస్ట్ తో పని చేయమన్నారా? మన ఊరికి ఎలక్షన్ వస్తున్నాయి, మీరందరూ రెడీగా ఉండాలి. అవునయ్యా, చిన్నప్పటి నుంచి మీ దగ్గర కుక్కలా పని చేస్తానా. ఇంతవరకు నాకు మీ పేరేందో తెలీదు. ఏం పేరయ్యా మీ పేరు? సర్పంచ్. మీ తాత పేరు? మాజీ సర్పంచ్. మీ నాయన పేరు? ఉప సర్పంచ్. మీ కొడుకు పేరు? కాబోయే సర్పంచ్. సర్పంచ్ ఉన్న పేరు ఎందుకు పెట్టినారయ్యా? నేను పుట్టిన తర్వాత సర్పంచ్ అయితే నాకు అని చెప్పి అదే సర్పంచ్ పేరు పెట్టిననుకో, ఇప్పుడు నా పేరు ఏం పేరు? సర్పంచ్. అట్లా పోతున్నా ఏమంటావు? సర్పంచ్ పోతున్నాడు అంటాం, సర్పంచ్ కూర్చున్నాడు అంటాం, పండుకునే పడుకున్నాడు అంటాం. అదే అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య.
మా వంశం గురించి చెప్పాలి. మా తాత అప్పట్లో సర్పంచ్ ఉన్నప్పుడు ఒక్క గుద్దుకు 20 మందిని చంపేటోడు. అబ్బా, దేంతో గుద్దేటోడు? లారీతో. మా ఆయన పెద్ద మగోడు, మీసం తిప్పితే బాంబులు వేలేటివి. మీసం ఎప్పుడు తిప్పేటోడు? దీపావళి రోజు. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. మన వచ్చిన కార్యక్రమం ఏమైందిరా? పంచాయతీ కాదు, మా తాత విగ్రహం ఉన్నది ఆవిష్కరణ. పాప చాలా సేపు నుంచి నిలబడుకుంది ఆ విగ్రహం. గట్టిగా చప్పట్లో. నేను లేపు చెప్తా. మా తాత అందరూ పొట్టోడు అనేటోడు. వాడు డౌన్ టు ఎర్త్ ఏమని తెలియదు. చూడు, మొత్తం ఏ రిమోట్ కంట్రోల్ ఇది టెక్నాలజీ. అవునా? నొక్కుతానా? కూసో సాంగ్ పెట్టు ఒకసారి. అత ఇగో నీ దగ్గర పట్టుకోది, ఎవరికి ఇయ్యకు, పడుకో. మన ఊర్లో సాయంత్రం 6 గంటలకి దీపాలు వెలిగిస్తారు. 6 నిమిషంకి బంద్ చేస్తారు. ఎందుకు? దీపిక నవదీపు దీనిగానం దీపాలు ఉన్నాయి. దీపాలు ఎందుకు మనకు? ఏమైంది? చేయించినా తాత చేయించు ఒక 2 నిమిషాలు అన్నా. ఒక 20 minutes తర్వాత చేయొచ్చా? ఒక 20 minutes తర్వాత చేయొచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. చేద్దాము. 20 minutes. ఏమైందినా? పిల్లి ఎదురొచ్చింది. తీసుకో, చిన్న పంచే హలో ఎమ్మెల్యే గారు, చిన్న పంచేనండి. దీనికి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు? సీఎం కర్రీలు ఉండరా? ఓకే సార్, యూ కెన్ గో నౌ. అబ్బా వస్తున్నా అలిసిపోయినామయ్య. అబ్బా 2 పెగ్గులు వేసే గాని ఇది ఎందుకు నా మెల్ల వేసినావు? ఇదే నువ్వు నా శంషా కానీ కదరా, అందుకే శంషా వేసిన. ఏం తాగుతావు? లైట్ బీరు. అవునా? ఇచ్చినావంటే తీసుకో. లైట్ స్ట్రాంగ్ బీర్ అంటే ఏమి ఇస్తావు? అరే లైట్ తాగుతావు కానీ స్ట్రాంగ్ తాగు. స్ట్రాంగ్ బీరు ఇది బాగుంటది కదా? అదిరిపోతుంది. ఎంత గుంజినా రాలేదు. స్ట్రాంగ్ బీర్ అది ఓపెన్ కాదు, అది ఎర్రి పుష్పం. చిన్న పంచే సార్. సీఎం సార్ ఇది కూడా విన్నారా? అరే ఇందొక బాధ నాకు. నమస్తే, ఫ్యాన్ పెట్టాలా? ఏం బలుపురా ఈయనకి, నాకు అర్థం కాదు. మరి ఈయనకి ఎంత యాటిట్యూడ్ తెలుసా? మొన్నటి కొన్న పోతా అంటే నాగమా వస్తుంది, వస్తే జరగాలనా? యాటిట్యూడ్ జరగలే, 4-5 కాట్లు వేసింది. అంతెందుకురా, ఈడు విజయవాడలో పుడతాంటే వల్ల టెన్షన్, మన కొడుకు పుడతాండు, ఎట్లా చేయాలని చెప్పి ఈడు పుట్టిండు. ఉండొచ్చుగా, వెళ్ళిపోయింది వైజాగ్ నడుచుకుంటా. ఎందుకయ్యా? ఈగో మనం పోదాంపా. అబ్బా చెల్లాడు. అరే ఇక్కడే కూర్చో. శుక్రవారం పోయింది, శనివారం పోయింది, ఆదివారం కూడా వచ్చింది, అయినా సరే నువ్వు చేయనంటావు. నీకన్నా దీపిక గారినయం, నేనేమడిగినా కాదందు. 7 వారాలైనా సరే, 7 వారాల నగలు గిఫ్ట్ గా ఇచ్చినా సరే నువ్వు అడిగింది ఎప్పటికీ చేసి పెట్టు. ఇష్టమైతే ఉండు, ఇష్టం లేకపోయినా ఉండాల్సిందే. నీకు వేరే ఆప్షనే లేదు. ఈ సమస్య ఏంది? ఈ రోజు ఏం వారం సర్పంచ్ గారు? ఆదివారం. ఆడవాళ్ళ చెలువు. ఏం చేస్తాను నువ్వు? నిలబడి చికెన్ తెచ్చి చికెన్ ఉండమంటే చికెన్ వండుకుంటే కుక్కర్ కొట్టాడు కొడుతుంది. ఓ పని చేస్తా, మీరు అన్యోన్యంగా ఉండాలి. క్విజ్ పెడతా మీకు, దాంట్లో గెలిచిరనుకో ఒక అవార్డు ఇస్తా మీకు. మీ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. అంటే ఏంటి?
ఏం చెప్పారండి? అందుకే జాగ్రత్తగా వినాలని చెప్పిన. టైం అవుట్, టైం అవుట్. ఈ రెండో క్వశ్చన్ ఇదేమిటి? 2 తర్వాత 3 కాదు, 2 అంటే 2. ఇది రెండో ఎపిసోడ్. టైం అవుట్. అవార్డులు చాలా తెచ్చిన, ఒక అవార్డు ఇస్తా మీకు. వడల్ రికార్డ్, వడల్ రికార్డ్. వడల్ రికార్డ్. ఎస్. కూర్చుని మాట్లాడేసి ఓ మై గాడ్ సద్దాం, ఏమన్నా ఎనర్జీయా, ఏమన్నా పర్ఫార్మెన్సా, చంపేశావు. జడ్జెస్ నవదీప్ గారు మీకు ఎలా అనిపించింది? బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు తెలుసా దీంట్లో? నువ్వే. మాక్సిమం పీక్ ఎనర్జీ. ఇది బాగా ఫిజికల్ టీమ్ ఇది, ప్లస్ పంచులు, టైమింగ్ అండ్ స్పీడ్, ప్రెసిషన్ టూ గుడ్. అసలు అందరూ బాగా చేశారు, మాక్సిమం ఎనర్జీ ఉంది, అందరూ కథ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. Obviously, అందరము నవ్వుకున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ స్కెచ్. సద్దాం it's like a mini fan moment for me. నిన్ను స్టేజ్ మీద చూడటం, I really used to. సద్దాం, నీకు తను దొరకటం అదృష్టం నీ పక్కన. అంటే ఒక స్కిట్ నువ్వు ఎంత పాకులాడతావో, సో తను కూడా భుజం మీద వేసుకొని దాన్ని నెట్టుకొని వెళ్ళటం కానీ, దాన్ని ఒక మంచి బూస్టప్ ఇవ్వటం కానీ నిజంగా గ్రేట్. నువ్వు ఈ రోజుటి బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద స్కిట్ నేను తప్పించు ఇంకెవరున్నాడు? ఎనీబడి ఎక్సెప్ట్ దెమ్. నేను. ఎస్ రా, నీకే రది. సో థ్యాంక్ యూ సద్దాం అండ్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జడ్జెస్, మన 4 టీమ్స్ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. 4 టీంలో నుంచి విన్నర్ ని ఒకరిని మేము అనౌన్స్మెంట్ చేస్తాం. ఓకే. మిగతా 3 ఉన్నారు కదా, సో వాళ్ళకి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిసేలాగా ఒక 2 తీసుకుని వచ్చాము, వాళ్ళే చెప్తారు. ఓకే. కుట్టి చంపేస్తారా మాస్టర్? అరే పిల్లలు రండ్రా. అందరికి నమస్తే. నమస్తే. మేము వచ్చింది మీరు పైసలు ఇస్తే, పేమెంట్ ఇస్తేనే వచ్చినాం, మేము ముట్టి రాలే. ఏడికి తీసుకొచ్చినా మాకు ఇంత పెద్ద సెట్ ఉన్నది, మస్తు ఉంది కదరా. అవు దీని గురించి చెప్తా. రోడ్ పేరు అయితే పత్తర్, బాడీకి మారలైతే అత్తర్. ఏ మస్త్ జాతా. చెమ్నీలో ఫస్ట్ టైం మాస్ జాతర చూస్తుంటారు, నీ అబ్బా తగ్గేదేలే. పెరిగేదేలే. అయ్యా జానీ, ఎవరికి చెయ్యవు హాని. అయ్యా గాని నువ్వు చేసేది జనాలకు హాని. పాపాడి పాపాడి పాప. నా గురించి కాదురా, జానీ మాస్టర్ గురించి ఇంకేమైనా చెప్పు. రోజు పొద్దున్న తాగుతారు అందరు కాఫీ. పాన్ ఇండియా లెవెల్ సాంగ్ చేయాలంటే కావాలి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. గొంతుతో మస్తు ఇచ్చినారు మ్యూజిక్. మరి ఆయన ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఇట్లా లేకపోతే ఎట్లా? ఈ దొర ఈ మధ్య వాళ్ళకి డేట్లు ఇచ్చలేడంట, దొరకలేడంట. ఈ దొర దొరకాలంటే ఏడ దొరుకుతాడు? రైడింగ్ లా ఏ అది కాదు మా అమ్మ, బండి మీద జుమ్మని పోతాడు కదా, అది రైడింగ్ అంటారు, అడ్వెంచర్ అంటారు, ఫారెస్ట్ లో. అదే అన్ని కంట్రీస్ తిరుగుతారా. ఆయన ఏడున్నో తెలుసుకోవాలంటే ఒకటి ఉంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీ. ఆయన చూసింటే తెలిసిపోతుంది. అన్నాడు ఉన్నాడు. నాకు ఇష్టమైన యాక్టర్ ఆలీ, ఆయనకి ఇష్టం ఓన్లీ మనాలి. మనాలిలో ఏమున్నదిరా? ఏమున్నది మామ, నువ్వు అంటే పోతాడు వస్తాడు. మనం కూడా ఎన్నిసార్లు పోయినా మనం మంచి తప్ప ఏం కనవలే కదా. మనకు మంచి తప్ప ఏం కనవలే కానీ మంచిదే కనబడ్డది. అలా ఫారెస్ట్ ఆఫీసర్ మీరు జర మన స్టూడియో పంపిరి రా. మన గాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? జింకలే ఇంకా కాదు, ఆడపులే ఆమె. మరి బిందు మాధవి గారు చందమామ స్పెషల్ చెప్పు. కళ్ళు కనబడతలే, స్పెషల్ చెప్పు ఇప్పుడు. అరే సూర్యుడు ఫైర్ రా, అందుకే కూలింగ్ కూర్చోబెట్టిన పక్కన. చల్లగా ఉండాలి మీరు. మనాలి కదరా, చల్లగా చూసుకుంటాడు. మేడం గురించి ఏమన్నా గుడ్ థింగ్స్ చెప్పొచ్చు. బిందు మాధవ్ గారు గుడ్ గర్ల్.
ఒకటే చెప్తావేం రా అంతకన్నా గుడ్డు ఏం లేదు చాలా గుడ్డు ఆమె గుడ్డు గురించి ఎంతసేపు అని చెప్తాం ఏమైంది ఇట్లా ఒకటేసారి దీపిక పిల్లిని చూసే సిగ్గు అవుతుంది మా ఇద్దరు చూస్తుంటే నాకు సిగ్గు అవుతుంది అయ్యా ఎటేటో ఉన్నారేమో వీళ్ళు దీపిక పిల్లి గురించి ఏమన్నా చెప్పు మా ఇంట్లో పాలదానికి వస్తుంది పిల్లి ఈ షోకి యాంకర్ దీపిక పిల్లి అంతే అంటే ఆమె యాంకర్ ఆమె గురించి పెద్ద ఎలివేషన్ ఇవ్వాలి పెద్దగా చెప్పాలా ఒక రోజు మా ఇంట్లో పాలు పెట్టినా మెల్లగా పిల్లి వచ్చి మియావ్ కూడా వచ్చింది వచ్చి ఎంతసేపు తాగుతుంది అంటే లీటర్ పాలు టైం పడుతుంది తాగింది అయిపోయింది మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది జల్లి అయిపోయింది ఈసారి కోటర్ అంటే పావు లీటర్ ఉండే పైసలు లేకుండా అప్పుడు కొన్నే తాగింది వెళ్ళిపోయింది ఈ షోకి యాంకర్ దీపిక పిలికి అంతే అరే నేను ఉన్నదే పెద్దగా లాగ్ చేసి చెప్పమని లేదురా పెద్దగా ఏమన్నా చెప్పాను ఆయన నిన్న అడగడం నేనే చెప్తా దీపిక నాకు ఇష్టమైన ప్లేస్ బాలి నువ్వు అంటే చేసుకుందాం మనం ఇద్దరం పెళ్లి నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా తర్వాత నెక్స్ట్ చెప్పాలి కొడతా నేను అరే ఏమరా ఏం సపోర్ట్ చేస్తలేదు ఏమరా అంటే ఇది నచ్చలేదు వేరే మంచి చెప్పరా మల్లపల్లి నాంపల్లి నువ్వు అయితావా నా పిల్లలకి తల్లి దేవుడా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా నాకు టేస్ట్ ఉంది నేను పెళ్లి చేసుకుంటే బురదలో పడినట్టే వాడు వడతా అంటుండు కదా నువ్వు కూడా వడొచ్చు కదా నిన్ను కూడా వద్దన్నదంటే నీకు పెళ్లి కాదు మన పాట పాడొచ్చు కదా మీ అక్క కోసం ఏమున్నదాకో ఏమున్నదాక ఏం లేదు డొల్లా డొల్లేంట్రా చక్కగా అందంగా ఉన్నాం సారు మీకు అన్నవాడదా సారు మీరు ఒకటి ఉంటారు సార్ అయితే మిమ్మల్ని ఏమన్నా మేడం ఇవేంటి సిగ్గుపడుతున్నావు ఆమె ఎవరు సుప్రీతారా సుప్రీత పేరు ఎట్లా వచ్చిందా ఒక రోజు 2 రూపాయల చాక్లెట్ తీసుకున్నా చింపినా నోట్లు వేసుకున్నా ఏం చేస్తున్నా అవి ఏముంటదిరా ఎప్పుడు బాధలు ఉంటదిరా ఎందుకు ఏమో బయటకి అనుకో మీ చెల్లె చాలా బాగుంటది మీ చెల్లె ఎక్కడ ఉంది ఒకసారి పిలవ అని అంటారు ఆమె చెల్లె లేదు కదా వాళ్ళ అమ్మరా అలా చెల్లెలాగా ఉంటది సురేఖవాణి గారు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అరే ఆమె పేరేంది బే దీపిక పిల్ల లొల్లి ఎవరు మాట్లాడేదిరా ఒక్కటే ఊరు నడుతుంది కాదు ఈమె గురించి ఒక పాట వచ్చింది నిన్న ఏం పాట మామ వినవే బర్రె పిల్ల చెప్తినవే బర్రె పిల్ల ఆయన ఇన్నేరెందుకు ఎట్టిండు ఆయన ఏమైనా చెప్తే ఈమె ఆగుతుందని ఏడింటదిరా ఊకొరినావంట ఇట్లా ఒకసారి బయట సైడ్ ఇక్కడ కూర్చోమా ఒకసారి ఏమన్నా గుచ్చుకుంటున్నారా ఏం లేవు మరి ఎందుకు లేస్తావు ఊకే ఏముందని లేస్తావు వస్తూనే ఉంటావు వీడికి వాళ్ళ పాప 3 ఉన్నారు మాట్లాడలే వాళ్ళకి నువ్వు ఉన్నావు కాబట్టి పట్టిపోతున్నావు కారు కొంటా పక్కా కొంటా అన్ని మాటలు అంటున్నావు కానీ నాకు ఆమె ముఖం చూసి అట్లా అనిపిస్తలేదురా మంచిది అనిపిస్తుంది పాపం చెప్తే ఎవ్వరు నమ్మారు సార్ ఆ నోరుతో చెప్పిస్తా ఇప్పుడు నువ్వు ఫోన్లో ఎక్కువ ఏది వాడతావురా స్నాప్ ఇదేంది స్లాప్ ఇదేంది క్లాప్ అదేంది ఓవర్ ల్యాప్ చెప్పిన ఓవర్ ల్యాప్ తల్లి నువ్వు ఉట్టి వస్తావు ఎందుకు వస్తావు ఊరుతూనే ఉంటావు బక్కగైతుందా నేను కూడా అవుతా నువ్వేరా వాళ్ళు ఫీల్ అవుతుర్రా పోయాలకి ఛాయ్ ఇప్పు ఛాయ్ అంటే బిస్కెట్లు నేను వేసిన ఇంతసేపు అవే బిస్కెట్లు ఎవరికి భయపడతాం అనుకున్నావా భయపడకపోతే భయపడకు ఎందుకు భయపడని చెప్పవా చెప్తా హమారే జాన్ పే హై జానీ మాస్టర్ మరి నౌ పే నవదీప్ మధ్యలో ఎవరు ఆడపులి జింక ఆడపులి ये लोग सब कहां पर है हमारा पीछे है ఎక్స్క్యూజ్ మీ ఇద్దరు ఏ జూ నుంచి వచ్చారు బయటకు వచ్చినా చూడు దాని పక్క జూ మాదే ఉన్నాయి కానీ వేసుకురాలే
అట్లా సార్ ఏదో చిన్నగా అందరితో 2 మాటలు. సో జడ్జెస్, మన రోస్ట్ మాస్టర్స్ కరెక్ట్ గా రోస్ట్ చేశారా? మీకేమనిపించింది జానీ మాస్టర్? సూపర్ హోస్ట్ చేసింది, మీరు చాలా బాగా చేశారు, నిజంగా గ్రేట్, నాకు చాలా బాగా నచ్చింది. నవదీప్ గారు, అంటే ఇక్కడ మీ పర్పస్ ఉన్న 4 టీముల్లో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, బయట యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్క్రీన్ పైన యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కాంబినేషన్స్ లో ఉన్నాయి. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి చేసిన తర్వాత కొన్నిసార్లు పులిహోర అయింది, ఆ పులిహోర ని పట్టుకొని దాన్ని రోస్ట్ చేయడం మీ పని, అంతే కదా? మీరు రోస్ట్ మాస్టర్స్. దానికి అర్హత ఉందా లేదా అని ఇప్పుడు మీరు చేసింది. సో 100% ఉంది. సో మరి చూసుకోండి, మరి టీమ్స్ అందరూ మరి చాలా పగడ్బందీగా ఉండాలి ప్లానింగ్. మైక్ ఆ పగడ్బందీ ప్లానింగ్ లో ఏమైనా తేడా ఉంటే వీళ్ళు వేసుకుంటారు. నాకు అర్థమైంది, ఫ్యూచర్ అర్థమైంది నాకు. రోస్ట్ మాస్టర్స్ ఆర్ 100% గోయింగ్ టు రోస్ట్. కిల్ ఇట్. స్కిట్స్ అన్ని ఇప్పటి వరకు చూసేసాం, స్కిట్స్ అన్ని ఎంజాయ్ చేశాను, కానీ మీది ఇంకొక 1 స్టెప్ అహెడ్. నవదీప్ సెట్ మనమందరము నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనల్నే కదా అందరినీ రోస్ట్ చేసేది, మేము కూడా ఇంక్లూడెడ్ కదా. వెల్ డన్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ రోస్ట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో జడ్జెస్, మన 4 టీమ్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బెస్ట్ స్కిట్ అండ్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే తెలియాలంటే మీరు స్టేజ్ మీదకి రావాలి. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్. So mentors, please come along with your teams onto the stage. అయితే మిస్ పిల్లి, Yes. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ అండ్ బెస్ట్ స్కిట్ ఎవరని. Correct. మేము ముగ్గురం జడ్జెస్ బాగా తీక్షణంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం 1 2 3 అనగానే ఒక ఆన్సర్ చెప్తాం. ఎందుకు ఆన్సర్ చెప్పామనేది మాస్టర్ గారు చెప్తారు. Okay. రెడీ? 1 2 3. అందరూ ఎందుకు అనంటే ఇది లాంచ్ ఎపిసోడ్ కాబట్టి చాలా మంది చాలా ఆశలతో మా టాలెంట్ చూపిస్తామని చెప్పి భయపడకుండా వచ్చి నిలబడి సూపర్ గా పర్ఫామ్ చేశారు. నా దృష్టిలో, మా దృష్టిలో, మా అందరి దృష్టిలో, మా ఆడియన్స్ దృష్టిలో కూడా మీరందరూ విన్నర్స్. ఇప్పుడు మాత్రమే ఇది ఈ బంపర్ ఆఫర్ లాంచ్ కాబట్టే ఈ బంపర్ ఆఫర్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మార్కులు ఉంటాయి, పర్ఫార్మెన్స్లు ఉంటాయి, దవిడి దివిడిలే. దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చాలా సీరియస్ గా, చాలా ఫన్నీగా, చాలా సూపర్ హైట్స్ లో మనం చేస్తున్నాం. మాస్ జాతర మనకు తెలుసు కదా, స్టైల్ ఏంటో చూపిలేదు కదా మాస్ జాతర స్టైల్. Yes, please. 5 6 7 go. సో ఇదండి మా మాస్ జాతర లాంచ్ ఎపిసోడ్. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు.